హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మామిడికాయతో స్వీట్ ఊరగాయ చూపిస్తున్నాను. స్వీట్ పికిల్ అన్నమాట. కొంచెం తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. రండి వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక బాణల్లో ఆవాలు మరియు మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్నాక రెండింటిని మనము మంచిగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మెంతులు ఈ విధంగా దోరగా వేగితే చాలండి. ఆవాళ్ళు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మెంతులు మరియు ఆవాల్ని మనము ఫైన్ పౌడర్ లాగా మిక్సీలోకి పట్టించుకున్నాక అది తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మామిడికాయల్ని మనము ఇవి వచ్చి బెంగళూరు మామిడికాయలు అంటారండి మా సైడు. ఈ మామిడికాయల్ని మనం బాగా వాష్ చేసి చిన్న పీసెస్, అంటే మీకు ఎంత సైజు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో అంత పీసెస్కి తడి లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి పోపు దినుసులు ఆవాలు, మెంతులు, జీలకర్ర మరియు మినపప్పు వేసి బాగా అది ఫ్రై అయ్యాక మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చండి. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది చూడండి, నాకైతే కొంచెం దూరగా ఉన్న మామిడి పండు దొరికింది. అంటే కొంచెం లైట్గా మామిడి పండు అవుతుంది, బట్ ఇలా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్గా పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది. మీకు ఎలా దొరుకుతుందో అవైలబిలిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజుకి కట్ చేసుకున్నాను. అందులో మనం ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వేశాక పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు రుచికి తగ్గ వేసుకోవాలండి. ఊరగాయ కదా, కొంచెం ఎక్కువే ఉన్నా కూడా ఏం కాదు, బాగుంటుంది. ఈ విధంగా మనం ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. బాగా అది స్మాష్ అవుతుందండి మనం ఫ్రై చేయంగా. చూడండి ఎంత ఉడికిపోయిందో. ఈ విధంగా మనము బాగా ఫ్రై చేసుకున్నాక మనము ఇందులోకి మనకెంత కారం అనేది కావాలో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనము కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మరియు మెంతుల పొడిని వేసుకొని బాగా కలిపి ఇంకొకసారి మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడకడం వలన బాగా మసాలా అంతా దానికి పడుతుందన్నమాట, ముక్కలకి. చాలా బాగుంటుందండి. ఇది మీరు పెరుగన్నంలోకి, లెమన్ రైస్లోకి, ఈవెన్ సాంబార్ రసం కూడా బాగుంటుంది. కొంతమంది పిల్లలైతే దీన్ని అలానే కూడా తినేస్తారు. ఇది వచ్చి బెల్లం పొడి అండి. బెల్లం పొడిని మనము ఈ విధంగా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. ఆల్రెడీ మామిడికాయలోనే స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఎంత కావాలో చూసుకొని మనం స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి. అదంతా బాగా ఉడికాక ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీ మామిడికాయ స్వీట్ ఇగురు రెడీ అయిపోతుందండి. ఈ చల్లారాక మనము గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు నిలువ ఉంటుందండి. లేదంటే మీరు ఆల్మోస్ట్ 1 week తడి లేకుండా చూసుకున్నారంటే 1 month కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ మామిడికాయ స్వీట్ పచ్చడి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.